స్టూడెంట్స్ బిహేవియర్ ఎలా ఉంది సార్? లెర్నింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఫర్ ది పాస్ట్ 30 ఇయర్స్ నుంచి మీకు అకాడమిక్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ డికేడ్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పిల్లల్లో వచ్చేటువంటి మార్పులు మీరు చాలా దగ్గరగా గమనిస్తూ వస్తూ ఉంటారు. సో ఒక 20 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు కంపారిటివ్‌గా చూసినట్లయితే వాళ్ళ స్టడీస్ కానివ్వండి, వాళ్ళ అప్రోచ్ కానివ్వండి, వాళ్ళలో రావాల్సిన మార్పులు ఏమన్నా ఉంటే చెప్పగలరా సార్? అవునండి. మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ మేము సర్వీస్‌లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ టీచర్ డిపెండెంట్‌గా ఉండేవాళ్ళు. అప్పుడు కేవలం టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఎక్కువ మంది యూట్యూబ్ మీద గానీ, వాళ్ళు సెల్ ఫోన్ చూసుకొని నేర్చుకునేటువంటిది ఇదొచ్చింది. ఇప్పుడు ఎన్‌పీటీఎల్‌లు ఇవి వచ్చి వాళ్ళు ఓన్‌గా కూడా కొన్ని కోర్సులు చేసే అవకాశం ఉంది. అంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డేటా అనేది వాళ్ళ అందుబాటులో ఉంది. సో ఇది ఇట్స్ ఎ గుడ్ సైన్. హ్మ్. ఇప్పుడు ఒక టీచర్ కంటే కూడా హ్మ్. ఎక్కువ నాలెడ్జ్ కూడా స్టూడెంట్‌కి ఉండే అవకాశం ఉంది. యాహ్! యాహ్! తొందరగా కూడా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇంటర్నెట్ యుగంలో. అవును. సో అదే విధంగా ఇప్పుడు టీచర్ కూడా ఇది ఛాలెంజ్. హ్మ్. టీచర్ కూడా అప్డేట్ కావాలి యెస్. స్టూడెంట్‌తో పాటు. ఇట్స్ ఎ గుడ్ సైన్. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఏమవుతుంది, ఈ మొబైల్ ఫోన్ వచ్చింది, ఇన్‌స్టాగ్రామ్స్, ఫేస్‌బుక్స్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది దీని మీద. హ్మ్. కొంచెం ఎక్కువ దాని మీద మోజు పడి ఎక్కువ ఫేస్‌బుక్‌లో ఏం జరుగుతుంది, ఇన్‌స్టాగ్రామ్ ఏం జరుగుతుంది, హ్మ్. షేరింగ్ చేసుకోవడం, డేటా చూసుకోవడం, ఈ ఇవన్నీ కూడా అన్నెసరీ డిస్కషన్స్, టాక్స్ కూడా కొంత డైవర్ట్ అయిపోయి టైం కూడా వేస్ట్ చేసేయడం కూడా వెసులుబాటు కూడా ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా, హ్మ్. టెక్నికల్ పరంగా, ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ పరంగా, లేదంటే కొన్ని రోల్ మోడల్స్ ఇప్పుడు సత్యనారాయణలు ఉన్నారు, హ్మ్. సుందర పిచ్చై ఉన్నారు. యాహ్! వాళ్ళ గురించి చదువుకోవచ్చు, అవును. వినొచ్చు, చూడొచ్చు. అవును. ఇట్లా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేటివి ఎంతసేపు చూసుకున్నా ఏం కాదని కొన్ని అన్నెసరీ కూడా చూసే అవకాశం ఉంది. హ్మ్. అటువంటి వాటి మీద కొంచెం తగ్గించుకోవడం మంచిది. హ్మ్. రెండోది ఏంటంటే ఒకప్పుడు స్పూన్ ఫీడింగ్ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కాబట్టి స్పూన్ ఫీడింగ్ లేకుండా వాళ్ళు ఓన్‌గా కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకిప్పుడు చదువుకునే విద్యార్థికి రకరకాల అవకాశాలు ఉన్నాయి ఇంటర్నెట్ ద్వారా. హ్మ్. అవి సద్వినియోగం చేసుకోవాలి. హ్మ్. దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేట్టుగా అంటే నంబర్ 1గా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది.